ఆర్ మోరల్ స్టోరీస్. విజయ రంగరాజు సంస్థానంలో బ్రాహ్మణులకి పెద్ద పీట ఉండేది. పండితుడు సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవం. రాజిచ్చిన గౌరవంతో ఆయనకి ఎదురు లేకుండా ఉండేది. ఆ ఊర్లో ఆస్తి, సంతోషం, సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. లంకంత ఇంట్లో చాలా మంది పనివారుండేవారు. రే కృష్ణశాస్త్రి, నువ్వు పాడి ఆవులకి మేతవేయి, అలాగే ఊర్లో అందరికీ పాలుపోయి. రంగా, నువ్వెళ్ళి ఉత్తరం వైపు ఉన్న పొలాలన్నీ చూడు. రే బాలస్వామి, ఈరోజు అమ్మగారికి ఇంటి పనుల్లో సాయం చేయండి అని సుబ్రహ్మణ్య శాస్త్రి అందరికీ పనులు పురమాయించి గుడికి వెళ్లేవారు. శివాలయంలో భక్తుల కష్టాలన్నీ దేవుడికి చెప్పి అక్కడ్నించి ఇంటికొచ్చేవారు. ఇలా సుబ్రహ్మణ్య శాస్త్రి, అనసూయల జీవితం సాగిపోతూ ఉండేది. అనసూయ, ఈ రోజు ఎలా గడిచింది? అంతా బాగానే ఉందండి అంటూ భార్యాభర్తలు మాట్లాడుకునేవారు. ఒకరోజు గుళ్ళో సుబ్రహ్మణ్య శాస్త్రి ఉండగా రామయ్య అనే సన్నకారు రైతు వచ్చాడు. అతని పక్కన ఒక కుర్రాడున్నాడు. రామయ్య, ఏంటిలా వచ్చావు? పంటెలా ఉంది? నమస్కారమయ్యా, మీ దయ వల్ల బాగానే ఉంది. వీడు నా కొడుకు సూరిబాబు అని సూరిబాబుని చూపించాడు. శాస్త్రి సూరిబాబుని చూశాడు. వీణ్ణి మీ దగ్గర పనిలో పెట్టుకోవాలి. ఏ పని లేకుండా గాలికి తిరుగుతున్నాడు అంటూ కొంచెం బాధతో చెప్పాడు. రామయ్య బాధని శాస్త్రిగారు అర్థం చేసుకుని సూరిబాబుని పిలిచారు. సూరిబాబు శాస్త్రి దగ్గరికి వచ్చాడు. నీకేం పనొచ్చు? నాకన్ని పనులు వచ్చు అని కొంచెం గర్వంగా చెప్పాడు. శాస్త్రి చిన్నగా నవ్వి, రామయ్య, నువ్వీణ్ణిక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పారు. రామయ్య నమస్కరించి వెళ్ళిపోయాడు. సూరిబాబుని తీసుకుని శాస్త్రిగారు ఇంటికి వెళ్లారు. లంకంత ఇంటిని సూరిబాబు గుడ్లప్పగించి చూశాడు. ఈరోజు ఇంటించూడు, పనిచేసే వాళ్ళందరితో పరిచయం పెంచుకో అని శాస్త్రిగారు చెప్పి వెళ్ళిపోయారు. సూరిబాబు మాత్రం ఇంటిని అలాగే చూస్తూ ఉన్నాడు. రాత్రి ఊహల్లో తేల్తూ నిద్రపోయాడు. రేపట్నుంచి ఈ ఇంట్లో సంతోషంగా బతకచ్చు అంటూ మనసులో అనుకున్నాడు. తర్వాత రోజు పనిచేసే పనివాళ్లందరూ త్వరగా నిద్రలేచి వాళ్ల పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. సూర్యుడు ఉదయించి చాలాసేపయినా కూడా సూరిబాబు నిద్ర లేవలేదు. తర్వాత మెల్లగా నిద్రలేచి బద్ధకంగా లేచి నిలబడ్డాడు. చాలాసేపటి తర్వాత శాస్త్రిగారు అందర్నీ పిలిచారు. రేయ్, త్వరగా రండి అని పిలవడంతో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లారు. సూరిబాబు మాత్రం చాలా నీరసంగా నడుచుకుంటూ వచ్చాడు. చెప్పండి. సూరి, నువ్వీరోజు ఇంట్లో ఉండి అమ్మగారికి ఇంటి పనుల్లో సాయం చెయ్యి అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోయారు శాస్త్రిగారు. అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సూరిబాబు మాత్రం మౌనంగా ఇంట్లో కూర్చున్నాడు. కాసేపటి తర్వాత అనసూయొచ్చింది. ఇదిగో సూరిబాబు, తోటలో పెరట్లో టమాటోలున్నాయి, వెళ్ళి తీసుకొనిరా సరే అని చెప్పి పెరట్లోకి వెళ్ళాడు. అనసూయ వంటగదిలో కూర్చొని పని చేసుకుంటూ ఉంది. ఈయన మధ్యాహ్నం ఆవురావురుమంటూ వచ్చేస్తారు, ఆకలికి అస్సలు తట్టుకోలేరు అంటూ భర్త గురించి కాసేపు ఆలోచిస్తుంది. కాని ఎంతకీ సూరిబాబు రాలేదు. ఏంటి, ఈ అబ్బాయి ఇంకా రాలేదు అనుకుని అక్కడికి వెళ్ళింది. పెరట్లో సూరిబాబు నెమ్మదిగా కూర్చొనున్నాడు. అబ్బాయ్, ఏంటి ఇంకా రాలేదు అని అడిగింది. వస్తున్నా అమ్మా అని చాలా నీరసంగా పనిచేస్తున్నాడు. సరేలే అనుకుని అనసూయ వెళ్ళిపోయింది. చాలాసేపటికి టమాటోలతో ఇంట్లోకొచ్చాడు సూరిబాబు. తర్వాత భోంచేసి పడుకున్నాడు. సరేలే, ఒక అరగంటలో లేస్తాళ్లే, ఇప్పుడే కదా తిన్నది అనుకుంది అనసూయ. తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. సూరిబాబు మాత్రం సాయంత్రం దాకా నిద్రపోతూనే ఉండేవాడు. తర్వాత లేచి కబుర్లు చెప్పి మళ్లీ నిద్రపోయేవాడు. కొత్త కదా, తెలుసుకుంటాళ్లే అని అనసూయగారు సర్దుకుపోయేది. కాని ఎన్ని రోజులు చూసినా సూరిబాబు మాత్రం మారలేదు. సోమరితనంగా బద్ధకంగా ఉంటూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఈ విషయం అనసూయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి చెప్పింది. రే సూరిబాబు, ఈ రోజు నువ్వు పొలం పనులకు వెళ్ళు అని పని మార్చారు. సూరిబాబు పొలం దగ్గరికి వెళ్ళాడు. కాని ఎటువంటి పని చేయలేదు. మిగతా వారు పని చేస్తారులే అనుకుని అక్కడి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఇలా పడుకుంటే
వేరే వాళ్ళు ఎలా పనిచేస్తారు? నువ్వు పనెప్పుడు నేర్చుకుంటావురా అని అరిచారు. రేపటి నుంచి ఇలా జరగదండి అని సూరిబాబు శాస్త్రి గారికి చెప్పాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా సరేలే అనుకొని వదిలేశారు. కాని ఆయన చెప్పిన తర్వాత కూడా సూరిబాబు మారలేదు. ఈ విషయం భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమండి, మీరు తీసుకొచ్చిన సూరిబాబు అస్సలు పనిచేయడం లేదు. వాణ్ణెందుకు ఉచితంగా మేపాలి? మనం వాణ్ణి పంపించేద్దాం, ఏమంటారు అని కొంచెం ఉక్రోషంగా చెప్పింది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కాసేపు ఆలోచించి, వాళ్ళ నాన్న చాలా మంచివాడు అనసూయ. మనల్ని నమ్ముకొని ఉన్నాడు. చాలా కష్టం చేసే వ్యక్తి. వీణ్ణి మార్చాల్సిన బాధ్యత మనమీదే ఉంది అని వాళ్ల కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించాడు. మరిప్పుడు ఏం చేద్దామండి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అంటూ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సూరిబాబు గురించి బాగా ఆలోచించారు. ఇంకో పక్క సూరిబాబుని చూసి మిగతావారు కూడా పనిచేయడం తగ్గించారు. ఈ సోమరిపోతు పనివాణ్ణి ఎలా మార్చాలి అని రాత్రంతా ఆలోచించి ఒక ఉపాయం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత రోజు అందర్నీ పిలిచారు. నాకు వయసు పెరగడం వల్ల కొంచెం మతిమరుపోస్తోంది. ఎవరికి ఏ పని చెప్పానో నాకు అర్థం కావడం లేదు. ఎవరెవరికి ఏ ఏ పనులు పురమాయించానో నేనొక కాగితం మీద రాసి గోడకి అంటిస్తాను అని చెప్పారు. అందరూ సరే అని తలూపారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎవరెవరికి ఏ పని చెప్పారో కాగితం మీద రాసి గోడ మీద అంటించారు. అందరూ ఎవరెవరి పనులు వాళ్లు చేస్తున్నారు. సూరిబాబు మాత్రం మౌనంగా ఉండేవాడు. ఏ పని పెద్దగా చేసేవాడు కాదు. సాయంత్రమైతే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇంటికొచ్చేవారు. రేయ్, అందరూ పనులు చేశారా? కృష్ణస్వామి, నువ్వు అన్ని పనులు పూర్తి చేశావు. రంగా, ఒక్క పని సరిగ్గా చేయలేదు. రేపట్నుంచి ఇలా అవ్వకూడదు, చూసుకో అంటూ పనుల్ని బాగా చేసిన వారిని ప్రశంసించేవారు. సూరిబాబు, నువ్వు ఒక్క పని కూడా చేయలేదురా, సిగ్గు లేదా నీకు అని అందరి ముందు తిట్టారు. సూరిబాబుకి చాలా కోపం, సిగ్గుగా అనిపించింది. కాని సోమరితనాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నాడు. తర్వాత రోజు కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అందర్నీ పిలిచి పనులు చెప్పారు. ఈ రోజు పనులు పూర్తి చేసిన వారికి మంచి మంచి బహుమతులిస్తాను అని మంచి మంచి బహుమతుల గురించి చెప్పేవారు. దాంతో మిగతా పని మనుషులకి ఇంకా ఉత్సాహం వచ్చింది. అందరూ చాలా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ పనిచేసేవారు. ఈ రోజు రంగడు అన్ని పనులు బాగా చేశాడు. రంగా, నీకొక మాసానికి సరిపోయే బియ్యం ఇస్తాను అని చెప్పి బియ్యమిచ్చారు. మరుసటి రోజు కృష్ణస్వామి చాలా బాగా పనిచేశాడు. అయ్యా, ఈ రోజు నేను అన్ని పనులు పూర్తి చేశానయ్యా. శభాష్, ఈ రోజు కృష్ణస్వామికి 100 వరహాలిస్తాను అని 100 వరహాలిచ్చారు. ఇలా జరుగుతూ ఉంటే సూరిబాబుకి తనకి తానే ఎందుకో సిగ్గనిపించింది. ప్రతిరోజు నేను అసమర్థుల్లాగా బతుకుతున్నాను అంటూ అనుకున్నాడు. పని చెయ్యాలి అని ఆలోచనైతే వచ్చింది. ముందు త్వరగా నిద్రలేవడం అలవాటు చేసుకున్నాడు. సూరిబాబులో వచ్చిన మార్పు చూసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కొంచెం సంతోషం కలిగింది. అనసూయ, చూసావా, సూరిబాబులో కొంచెం మార్పు వచ్చింది. ఉదయాన్నే లేస్తే అయిపోతుందా? అడుగు వేయడం మొదలు పెడితే నడక సాఫీగా అయినా సాగుతుంది అని మంచి ఉద్దేశంతో ఆలోచించారు. సూరిబాబు మొదటి రోజు 1-2 పనులు చేసేవాడు. తర్వాత రోజు 50% పనులు చేశాడు. ఎంత పని చేసినా ఒక పక్క సూరిబాబుని చూస్తున్నారు కాని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పైకి చెప్పడం లేదు. ఎంత పని చేసినా బహుమతి ఒక్కటి కూడా దక్కకపోవడంతో సూరిబాబులో కసి ఇంకా పెరిగింది. ఎలాగైనా నేను శాస్త్రి గారి మన్ననలు పొందాలి అని బాగా కష్టపడటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి అందరికంటే ముందు సూరిబాబు పనులన్నీ పూర్తి చేశాడు. ఈ రోజు బహుమతి గెలుచుకునేది సూరిబాబు అని చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆ నిమిషం సూరిబాబు పొందిన సంతోషం అంతా ఇంతా కాదు, ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని మనసులో నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు నుంచి ఇంకా ముందే లేచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు మధ్యాహ్నం చెట్లకు పురుగులు తీస్తూ సూరిబాబు చాలా కష్టపడుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా పనులన్నీ పూర్తి చేయాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఈలోపు అనసూయ అక్కడికి వచ్చింది. ఇదిగో అయ్యా సూరిబాబు, సూర్యుడు నడి నెత్తిమీదకొచ్చాడు. రా అయ్యా, భోజనం చేద్దువు
అని ఒక తల్లి పిలిచినట్టుగా పిలిచింది. ఆ, కొంచెం పనుందమ్మా, మళ్ళీ వస్తాను. అని చెప్పాడు. అనసూయ గారికి చాలా సంతోషమేసింది. ఆ రోజు సాయంత్రం సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇంటికి రాగానే అనసూయ సూరిబాబు గురించి చెప్పింది. ఏవండి, సూరిబాబులో చాలా మంచి మార్పు వచ్చింది. వాడు తలుచుకుంటే గొప్పవాడవుతాడు అని మురిసిపోతూ చెప్పింది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా చాలా ఆనందపడ్డారు. సూరిబాబులో సోమర్తనం పూర్తిగా పోయి అతని ధ్యాసంతా పనిమీదకి మారిపోయింది. అనసూయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పిల్లలు కూడా లేకపోవడంతో సూరిబాబు వాళ్లకొక కొడుకుగా మారిపోయాడు. రే సూరి, మన చెరుకు పంటకి ఎరువులు వేశాను. దళార్తో మాట్లాడాను. ఈ రోజు వస్తాడు అంటూ ముందే పనిచేసేవాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి చాలా సంతోషమేసింది. ఒకరోజు సూరిబాబు తండ్రి రామయ్య ఇంటికొచ్చాడు. శాస్త్రి గారు, నమస్కారం అండి. చెప్పండి. అదే పండగ వస్తోంది కదా, సూరిబాబుని 4 రోజులు తీసుకెళ్దామని అంటూ మామూలుగా చెప్పాడు. నువ్వు ఇప్పటికప్పుడు వచ్చి అడిగితే ఎలా? సూరిబాబు లేకపోతే ఇక్కడ పనులు ఆగిపోతాయి అని అనసూయ గారు కొంచెం ప్రేమగా కోపంగా చెప్పింది. సరేలేవే. సూరి, త్వరగా వచ్చేసేయ్ అని చెప్పి పంపించారు. తన కొడుకు ప్రయోజకుడైనందుకు రామయ్య చాలా సంతోషించాడు. సూరిబాబైతే చాలా గర్వంగా ఇంటికెళ్ళాడు. రాంబాబు చాలా తెలివైన వ్యక్తి. ఆ ఊర్లో రాంబాబు మొక్కజొన్నల పంట వేసుకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఉదయమంతా పొలంలో వ్యవసాయం చేసి మధ్యాహ్నం భోజనానికి ఇంటి దగ్గరకొచ్చాడు. ఏవే, త్వరగా భోజనం పెట్టు. సాయంత్రం బంతిపూల తోటకి వెళ్ళాలి. ఎప్పుడో సిద్ధం చేశానండి, మీదే ఆలస్యం, రండి అంటూ భార్య శ్యామల రాంబాబుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం చేసి పెట్టేది. రాంబాబు తృప్తిగా భోంచేసి కాసేపు భార్యతో కబుర్లు చెప్పేవాడు. తర్వాత సాయంత్రం బంతిపూల తోటకి వెళ్లి పనిచేసేవాడు. సాయంత్రం కాసేపు స్నేహితులతో కాలక్షేపం చేసి ఇంటికొచ్చేవాడు. రాత్రి తన కూతురుతో సరదాగా సమయం గడిపేవాడు. నాన్నా, బడిలో పంతులుగారు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పారు, నిజమేనా అని అమాయకంగా అడిగింది పూజ. దానికి రాంబాబు ఇలా సమాధానం చెప్పాడు. అవునమ్మా, సూర్యుడి చుట్టూ 9 గ్రహాలుంటాయి. సూర్యుడికున్న ఆకర్షణ శక్తి వల్ల 9 గ్రహాలు అలా వాటి కక్షలో తిరుగుతూ ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అందుకే మనకి రాత్రి పగళ్ళు ఉంటాయి అని బడిలో నేర్చుకున్న పాఠాన్ని పిల్లకి మళ్లీ అర్థమయ్యేలా చెప్పేవాడు. ఒకరోజు బంతిపూలు తీసుకెళ్ళడానికి ఒక వ్యాపారి రాంబాబు దగ్గరకొచ్చాడు. ఏమయ్యా రాంబాబు, బంతిపూల కోసం వచ్చాను. త్వరగా ఎడ్లబండి ఎక్కించు. ఇవిగో డబ్బులు అంటూ నాణేలున్న మూట ఇచ్చాడు. ఆ నాణేలు లెక్క పెట్టేసరికి రాంబాబు ఆశ్చర్యపోయాడు. వ్యాపారి గారు, రోజు రోజుకి ఆదాయం తగ్గిపోతోందండి. మీరిచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ఏంటయ్యా, అక్కడికి నాకేదో ఆదాయం ఉంది అనుకుంటున్నావా అనగానే రాంబాబుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీకు బాగా డబ్బులిచ్చి నేను నష్టం భరిస్తూ ఉంటే మీకు చులకనైపోయాను. అయ్యా, మీరేమనుకోకండి. నాకీ ధర గిట్టుబాటు కాదు, నేనమ్మలేను అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు రాంబాబు. ఈ మాటలు వ్యాపారికి చాలా కోపం తెప్పించాయి. గిట్టుబాటు కాకపోతే నీ పూల్ నీ దగ్గరే పెట్టుకో అంటూ డబ్బు మూట లాక్కుని వెళ్ళిపోయాడు. రాంబాబు కొంచెం దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పూల మూటలు తీసుకుని ఇంటికొచ్చాడు. అది చూసి శ్యామల ఆశ్చర్యపోయింది. ఏంటండి, పూలు సంతకి పంపలేదా? వ్యాపారి డబ్బివ్వలేదా? నేను వీధిలోకి వెళ్ళి బియ్యం, కందిపప్పు తీసుకొని రావాలి అని చెప్పి రాంబాబు ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నాడు. ఏంటండి, ఏమైంది అంటూ కొంచెం లాలనగా అడిగింది. భార్య దగ్గర ఏ భర్తైనా చిన్నపిల్లాడే కదా. అందుకే శ్యామల దగ్గర రాంబాబు జరిగిందంతా చెప్పాడు. శ్యామల అంతా ఓపిగ్గా వినింది. ఏవండి, మీరు చాలా తెలివైనవారు. దీనికే డీలా పడిపోతే ఎలా చెప్పండి? కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోయింది. రాంబాబు బాగా ఆలోచించాడు.
చుట్టుపక్కల గ్రామాల్లో పూల తోటలు ఎక్కడా లేవు. రాంబాబు మాత్రమే పూల మొక్కల్ని పెంచుతాడు నేనే స్వయంగా అమ్మితే సరిపోతుంది కదా. అని అనుకొని రాంబాబు ఆ పూల మూటలు తీసుకుని పక్కూరికి కాలినడకన బయలుదేరాడు. అందరికీ రాంబాబు పూలమ్మేవాడు. బంతిపూలమ్మా, బంతిపూలు త్వరగా రావాలి. దేవుడి దగ్గర పూలు పెడితే మీ కోరికలు అన్నీ తీరుతాయమ్మా. రండమ్మా రండి అంటూ ఆప్యాయంగా బిగ్గరగా అరుస్తూ అమ్మేవాడు. ఇంటి దగ్గరికి తాజా పూలు రావడంతో ఆడవాళ్లందరూ ఎగబడుతూ ఉండేవారు. తీసుకోండక్కా తీసుకోండి. చెలమా, బంతి పూల మాలలు తోరణాలు కడితే ఇల్లు కళకళ్లాడుతుంది అని అందర్తో రాంబాబు కలిసిపోయి అమ్మేవాడు. పూల వ్యాపారం బాగా సాగుతోంది. ఆదాయం కూడా బాగా వస్తుండడంతో మొక్కజొన్నని కూడా ఆయనే స్వయంగా అమ్మేవాడు. అలా వాళ్ల ఊర్నుంచి పక్కూరికి ఎప్పుడూ నడుస్తూ ఉండేవాడు. ఆ దారిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది. దారి మధ్యలో చెట్టు కింద పేదరాశి పెద్దమ్మ భోజనాలు అమ్ముతూ ఉండేది. చాలామంది వర్తకులు ఆ దారిన నడుచుకుంటూ వెళ్తూ భోజనం తినేవారు. ఈరోజు నాటుకోడి పులుసు చేశాను, రండి రండయ్యా రండి అని అరుస్తూ ఉండేది. కాని రాంబాబు మాత్రం ఎప్పుడూ అక్కడ తినేవాడు కాదు. తన భార్య ఇచ్చిన అన్నం మూటని పేదరాశి పెద్దమ్మ దుకాణం ఎదురుగా ఉన్న ఇంకో చెట్టు కింద కూర్చొని తినేవాడు. ఇదిగో బాటసారి, ఎప్పుడూ ఇంటి భోజనమేనా? ఈరోజు గుత్తి వంకాయతో భోజనం వడ్డిస్తాన్రా. ఆహా వద్దమ్మా, నాకు భోజనం ఉంది, నా భార్య చేసి పంపింది అంటూ భార్య పంపిన భోజనాన్ని తినేవాడు. పేదరాశి పెద్దమ్మ మాత్రం రాంబాబుతో ఎలాగైనా భోజనం తినిపించాలి అని మనసులో అనుకుంటూ ఉండేది. రాంబాబు మాత్రం ఎలాంటి ఖర్చులు పెట్టకుండా తన వ్యాపారం తను చేసుకునేవాడు. ఒక్కోసారి డబ్బంతా తీసుకుని పోవడం పేదరాశి పెద్దమ్మ చూస్తూనే ఉంది. ఈ బాటసారితో ఎలాగైనా మన దగ్గర భోజనం తినిపించాలి అని మనసులో అనుకుంటూ ఉండేది పేదరాశి పెద్దమ్మ. పేదరాశి పెద్దమ్మ దగ్గర రాంబాబు తినకపోవడంతో ఆమెకి క్రమక్రమంగా ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయాయి. ఈ బాటసారితో ఎలాగైనా డబ్బు ఖర్చు పెట్టించాలి అంటూ మనసులో కంకణం కట్టుకుంది. ఒకరోజు ఉదయాన్నే రాంబాబు మొక్కజొన్న సంచిని సిద్ధం చేసుకున్నాడు. కాని శ్యామల నిద్ర లేవలేదు. ఏంటి శ్యామల, ఇంకా పడుకొనున్నావు? అన్నం మూట కట్టిస్తావా అని మామూలుగా అడిగాడు. దానికి శ్యామల నీరసంగా మాట్లాడింది. ఏవండి, ఒంట్లో నలతగా ఉంది, ఈరోజు ఒట్టి చద్దన్నమే ఉందండి అని చెప్పింది. అయ్యో ఏమైంది అని కంగారుపడి జ్వరం ఏమైనా ఉందేమో అని చూశాడు. ఆచారి గారి దగ్గరికి వెళ్దాం పదా. భలేవారండి మీరు, ఈ మాత్రం దానికి అంత కంగారెందుకు అంటూ నవ్వుతూ అడిగింది. రాంబాబు ఏం సమాధానం చెప్పలేదు. కొంచెం అలసటెక్కువైందండి, అంతే అండి, కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది, మీరు నిశ్చింతగా వ్యాపారం చేసుకుని రండి, జాగ్రత్త అని నవ్వుతూ చెప్పి పంపించింది. రాంబాబు సద్దన్నం మూట తీసుకుని మొక్కజొన్న సంచి తీసుకుని బయలుదేరాడు. వ్యాపారమంతా ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ రోజు డబ్బుతో శ్యామల్ని ఎలాగైనా పెద్ద ఆచారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అలా వస్తూ ఎప్పట్లానే పేదరాశి పెద్దమ్మ ఎదురుగా సద్దన్నం తింటూ ఉన్నాడు. ఇదిగో బాటసారి, ఏం తింటున్నావ్ అని మామూలుగా అడిగింది పేదరాశి పెద్దమ్మ. దానికతను ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఈ రోజు చద్దన్నం మాత్రమే ఉంది పెద్దమ్మా, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? చేపల వేపుడు అనుకున్నా, వాసనకి కడుపు నిండిపోయింది అంటూ వాసన్ని పీలుస్తూ తింటున్నాడు. దాంతో పేదరాశి పెద్దమ్మకి ఒక కపట ఉపాయం తోచింది. వేడితో డబ్బులు ఖర్చు పెట్టించే మార్గం దొరికింది అని మనసులో అనుకుంది. రాంబాబు భోంచేసేదాకా ఎదురుచూసింది. సరే పెద్దమ్మా, రేపు కలుస్తాను అని చెప్పి అక్కడ్నించి వెళ్లబోయాడు రాంబాబు. అదేంటి బాబూ వెళ్తున్నావ్, డబ్బిచ్చి వెళ్ళు అని అడిగింది. దానికి రాంబాబుకి ఒక్క నిమిషం నోట మాట రాలేదు. నేను డబ్బులివ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు పెద్దమ్మా? ఏంటయ్యా బాటసారి కొత్తగా చెప్తున్నావు? నేను చేపల వేపుడు చేస్తుంటే ఆ వాసన్ను పీల్చావు కదా, దానికి డబ్బు కట్టవా అనగానే రాంబాబుకి గుండె ఆగినంత పనైంది.
ఇది చాలా అన్యాయం పెద్దమ్మా. వాసనకి డబ్బివ్వడమేంటి? అని రాంబాబు కొంచెం గట్టిగా అడిగాడు. కాని పేదరాశి పెద్దమ్మ అస్సలు ఒప్పుకోకుండా వాదిస్తూనే ఉంది. రాంబాబు మిగతా వారిని కూడా సాయం అడిగాడు. అన్నా, మీరైనా చూడండన్నా. ఈ అన్యాయం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా పాటికి నేను చద్దన్నం తిన్నాను. వాసన పీల్చిన దానికి ఈమె డబ్బడుగుతోంది. ఇదెక్కడైనా న్యాయంగా ఉందా? అంటూ అక్కడున్న వర్తకుల్ని అడిగాడు. మేముంది, నువ్వు చద్దెనమైతే 2 ముద్దలు తినేవాడివి. చేపల వేపుడు వాసన పీలుస్తూ బాగా తిన్నావు కదా, మరి డబ్బివ్వు అని కుండ బద్దలు కొట్టినట్టు సమాధానమిచ్చింది పేదరాశి పెద్దమ్మ. మిగతా వర్తకులు ఎలాంటి న్యాయం చెప్పలేకపోయారు. పేదరాశి పెద్దమ్మ మాత్రం డబ్బులు ఇచ్చి తీరాల్సిందే అని పట్టుపట్టింది. పేదరాశి పెద్దమ్మ కావాలని తనని డబ్బడుగుతోందని రాంబాబుకి అర్థమైపోయింది. ఎలాగైనా తెలివిగా పేదరాశి పెద్దమ్మకి సమాధానం చెప్పాలి అనుకున్నాడు. డబ్బివ్వు, ఇవ్వు అని అడిగింది. సరే, ఇస్తాను అంటూ డబ్బు సంచి తీశాడు. ఆ డబ్బు సంచిని చూడగానే పేదరాశి పెద్దమ్మకి సంతోషం తన్నుకొచ్చింది. రాంబాబు సంచి నుంచి గలగల శబ్దం వినబడుతోంది. గలగల శబ్దం విన్నావా? ఆ విన్నాను. నాణేలు బాగా ఉన్నాయనుకుంటా అని ఆలోచించకుండా సమాధానం చెప్పింది. నా నాణేల శబ్దం విన్నావు కదా? నీ వాసనకి తగిన ధర ఇదే. లెక్క సరిపోయింది కదా అని తెలివిగా సమాధానం చెప్పాడు రాంబాబు. ఆ మాటలకి పేదరాశి పెద్దమ్మ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. రాంబాబు అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఈ బాటసారి తెలివి అమోఘం, నన్నే బోల్తా కొట్టించాడు అని మనసులో అనుకుంది పేదరాశి పెద్దమ్మ. రాంబాబు సంతోషంగా ఇంటికెళ్ళిపోయి తన భార్యతో సంతోషంగా గడిపాడు. కాని పేదరాశి పెద్దమ్మ వ్యాపారం మాత్రం ఈ విషయం వల్ల దెబ్బతింది. ఒక బాటసారి తెలివి వల్ల పేదరాశి పెద్దమ్మ వ్యాపారం మూసుకుంది అని కథలుగా చెప్పడం మొదలుపెట్టారు. అందుకే అంటారు, తెలివి ఒకడి సొత్తు కాదు అని.